లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము
బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే, కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే, నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణ